నేను ఈరోజు రేషన్ బియ్యంతో వడియాలు పడుతున్నా. ఇవి అరకిలో బియ్యం తీసుకున్నా. ఒక గంట అయింది నానబెట్టి కడిగేసి పెట్టా. ఒక 5 పచ్చిమిర్చి, కొంచెం అల్లం చిన్న ముక్కలు చేసి పెట్టా, సరిపడా ఉప్పు. ఇప్పుడు ఇవన్నీ ఈ బియ్యంలో వేసేసి మిక్సీ వేసుకుని ఉడకబెట్టి సుమారుగా ఒక 4 లోటాలు నీళ్లు పోసి ఉడకబెడతాను. ఉడకబెట్టి వడియాలు పడతా. దీంతో 4 నీళ్లు పోసా. ఈ నీళ్లు మరగనిచ్చి మిక్సీ వేసుకున్న బియ్యం పిండిని ఇందులో వేసి తిప్పుతాను. మిక్సీ వేసుకున్నాను బియ్యాన్ని. కొంచెం గట్టిగా వేసిన తర్వాత నేను ఇలా పలసం చేసా. ఇది కొంచెం నోట్లో పెట్టుకుంటే ఉప్పు కొంచెం తగ్గినట్టు ఉంది, అందుకని ఈ నీళ్ళల్లో ఇంకొంచెం ఉప్పు వేస్తున్నా. ఉప్పు ఎక్కువైతే అస్సలు వడియాలు తింటాక పనికిరావు, మనం సరి చేయడానికి కూడా ఉపయోగం ఉండదు. అందుకే తక్కువే వేసుకుంటే మంచిది. నీళ్ళని మరగనివ్వాలి. ఇది నేను కొంచెం బరగ్గా వేసుకున్నాను. చేయి పెడితే చూపించడానికి వీలుగా ఉంటుందని చేయి పెట్టి చూపిస్తున్నా. మెత్తగా అయినా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు చేసేది నేను కొంచెం బరగ్గా వేసాను. బొంబాయి రవ్వ చేసుకుంటాం కదా అలా. నీళ్ళు ఇలా కాగేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని మనం చేసి పెట్టుకున్నది పోసుకుంటా ఆపకతో కలుపుకోవాలి. ఇంత పలసగా కలిపాను నేను, ఉండగట్టుకుని ఉంటుందని. ఇప్పుడు స్టవ్ మళ్ళీ పెద్దది పెట్టుకుని కలుపుకుంటానే ఉండాలి. చూసారా, అంత జాగ్రత్తగా పోసినా కొంచెం ఉండగట్టింది. ఇంత రవ్వలాగా పట్టినా కూడా ఇది ఇలా చిక్కబడింది కదా. దీన్ని ఆరినాక చక్క మనం మినపొడియాలు పడతాం కదా, ఆ టైప్లో పట్టేసుకోవచ్చు. నేనైతే ఇది గరిటతో పోద్దాం అనుకుంటున్నా, అలా వడియాల్లాగా పట్టలేను. అందుకని దీంట్లో ఇంకా 1 లీటర్ నీళ్లు పోసేస్తున్నా. ఇప్పుడు కాస్త మళ్ళీ ఉడకనివ్వాలి. ఇది పానాసోనిక్ కరెంట్ రైస్ కుక్కర్ గిన్నె. ఇది అరకిలో పిండికిను దీని నిండా వచ్చేసింది కరెక్ట్గా. ఇదైతే గరిటతో పోయడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు కాస్త వాము వేస్తున్నాను. జీలకర్ర వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు. నేనైతే వాము వేస్తున్నా. జీలకర్ర, కరివేపాకు, వాము వేసుకోవచ్చు. ఇవి స్నాక్స్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఈ వడియాలు విడిగా కూడా వేయించుకుని తినొచ్చు, అందుకని వాము వేసాను. బాగా ఒక 5 నిమిషాలన్నా ఉడకనివ్వాలి నీళ్లు పోసాక. స్టవ్ కొంచెం సిమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఇలా కలుపుతా ఉడకనిస్తే మనకి ఎక్కడన్నా ఉండకట్టింది కూడా కలిసిపోతుంది. ఇది ఒక 5 నిమిషాలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసి, ఇవి చూడండి ఎక్కడన్నా కొంచెం ఉండలాగా ఉంది కదా, ఎక్కువ లేదు కానీ ఎక్కడన్నా ఉంది. నేనేం చేస్తానంటే ఒక స్టీల్ డిప్లోకి దీంట్లో పోసేస్తా. నాకు అందంగా ఉండాలి వడియాలు, అందుకని ఆ ఉండలు ఉంటే దీంట్లో పైన ఉండిపోతాయి. దీంట్లో నుంచి ఒక స్టీల్ డిప్లోకి పోసేసుకుని అప్పుడు వడియాలు పట్టేస్తా. అలా పోయటం అనేది కనీసం 1/4 గంట అన్నా పడుతుంది. నిదానంగా పోస్తాను కదా, ఇంకా ఆ మాత్రం ఆడితే సరిపోతుంది. ఇంక వెంటనే పట్టేయటమేను వడియాలు వేడి మీదే. ఉండలు ఉన్నాయేమోనని డౌట్తో ఇదిగో ఈ అపక మీద ఈ అపకతో పోసుకుంటా మొత్తం ఇలా వడపోసా. నాకైతే ఉండలు అంతగా లేవు, ఇది ఉంది కొంచెం. ఇది విడిగా పడతాను. ముందు దీన్ని పట్టేసుకుని వడియాలు, తర్వాత అది శుభ్రంగా తుడిసేసి విడిగా పడతాను దాన్ని.
సగ్గుబియ్యం వేసి పట్టిన రవ్వడియాలు అయితే భలే తెల్లగా అందంగా ఉన్నాయి. నేను ఉత్త బియ్యంతోనే పెట్టా, సగ్గుబియ్యం వేయలేదు. నిన్న సాయంత్రం తెచ్చి ఇలా మంచం మీద వేసేసా. ఇప్పుడైతే తడిపి చక్కగా ఒలిసి ఎండబెట్టాలి. ఆరిపోయినాయి. గుడ్డను తడిపేసి ఒలిసి ఎండబెట్టుకుంటే సాయంత్రానికల్లా తయారైపోతాయి. నిన్న రవ్వడియాలు అయితే ఎండిపోయినాయి.